మన ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. నేను అక్కడికి వెళ్ళి అమ్మ నాకు పలానాది కావాలి అని చెప్పేసానంటే ఆ అమ్మాయి తడబడుకుంటూ అటు ఇటు చూస్తూ ఉండేసరికి ఇతను ఈ పిల్లవాడు ఆమె ఏదో చూపిస్తుంది, ఇది కాదమ్మా పలానా పలానా అంటున్నాను, ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు. వెంటనే ఈ పిల్లవాడు వచ్చి అరే ఆంటీ అన్నిసార్లు అడుగుతున్నారు కదా అక్కడ ఉంది చూడు అని గబగబా తీసేసి ఆ వస్తువు ఇచ్చేసరికి నేను ఒకసారి కొంచెము షై ఫీల్ అయ్యాను. తర్వాత గిల్ట్ ఫీల్ అయ్యాను. ఈ పిల్లోడేంటి వచ్చి చూపిస్తున్నాడు అని నాకు కొంచెం చిరాకు కూడా వచ్చింది. చిరాకు వచ్చి వెళ్ళిపోదాం అనుకుని, ఎందుకంటే మళ్ళీ ఇంకా వేరే షాప్‌కెళ్ళి వెతికే ఓపిక లేదు. అప్పటికే నైట్ అయిపోయింది నాకు. అవి సరే ఇవ్వమని చెప్పేసని తీసుకొని వచ్చిన తర్వాత అతను ఇంకా ఇంకా ఆ పని అయిపోయింది. అతను అసలు పట్టించుకోలేదండి. ఏం చెప్పాడు? ఏ వస్తువు కావాలో ఆ వస్తువు ఇచ్చేసాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు. నైట్ అవుతుంది. ఆ షాప్‌ని ఎలా సర్దాలో సర్దేసుకుంటున్నాడు ఆ పిల్లవాడు. సర్దేసుకున్న తర్వాత నాకు కావాల్సినవి తీసుకొని బిల్ ఇవ్వమ్మా అనంటే ఇమ్మీడియేట్‌గా అక్కడికొచ్చిన తర్వాత ఆ పిల్లవాడే ఆ బిల్లింగ్ సీట్‌లో కూర్చొని కంప్యూటర్ ఆపరేట్ చేసి టక 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 బిల్ చేసి ఇచ్చేసాడు. బిల్ చేసి ఇచ్చినప్పుడు నేనెప్పుడు తీసుకుంటూ ఉంటానో అతను లోపలికొచ్చాడనమాట. మేడం ఈ మధ్య రావడం లేదు మేడం చాలా రోజులైంది అని చెప్పేసి నమస్కారం పెట్టిన తర్వాత ఇప్పుడు ఇతను అతనికన్నాడు కాకా అని హిందీలో మాట్లాడాడనమాట. నేను ఇంటికి వెళ్తున్నాను. నాది అయిపోయింది. మళ్ళీ రేపు స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వస్తాను అని చెప్పేసంటే, అప్పుడు నేను అడిగాను ఇతను ఏమవుతాడు అనంటే, ఇతను నా చెల్లెలు కొడుకండి అని చెప్పాడు. ఏంటి హాలిడేస్ అని వచ్చాడా? అంటే ఇక్కడ అది అనంటే, లేదమ్మా వ తను బిజినెస్ నేర్చుకోవడానికి నా దగ్గర పెట్టారు. కాబట్టి ఇతను బిజినెస్ నేర్చుకుంటున్నాడు నా దగ్గర. చూడండి. 10 సంవత్సరాల కుర్రవాడిని బిజినెస్ నేర్పడం కోసము వాళ్ళకి సంబంధించినటువంటి అంటే అప్పుడు నేను అడిగాను వీళ్ళ బిజినెస్ ఏంటి అని చెప్పేసానంటే లేదమ్మా వాళ్ళ బిజినెస్ పలానా అని. మరి ఇదెందుకు అంటే వాళ్ళు ఈ షాప్ పెట్టాలని అనుకుంటున్నారు. కాబట్టి ఈ షాపు మీద ఈ పిల్లవాడికి అవగాహన కల్పించడం కోసం ఈ పిల్లవాడిని నా దగ్గర పెట్టారు. అది. అది అండి నాకు నచ్చినటువంటి అంశం. ఆ పిల్లవాడిని అప్రిషియేట్ చేసి వచ్చాను. వచ్చేటప్పుడు ఆ పిల్లవాడి మీద నాకొక గౌరవం ఏర్పడింది. దట్ ఈస్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఒక గౌరవం ఏర్పడిన తర్వాత నేను ఆ పిల్లాడిని అప్రిషియేట్ చేసి, నాన్న పెద్దయిన తర్వాత నువ్వు చాలా పెద్దవాడివవుతావు అని చెప్పేసని. ఆ తర్వాత మళ్ళీ నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ సంబంధించినటువంటి క్లాత్ కానివ్వండి, నేను డిజైన్ చేసుకోవడానికి కొన్ని కావాల్సొచ్చినప్పుడు ఇప్పుడు కాదు ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు నాకు కావాల్సినటువంటి బోర్డర్ లేసులు కానివ్వండి, ఆ డెకరేటివ్స్ కానివ్వండి ఒక షాప్‌కెళ్ళేదాన్ని. అక్కడ ఒక యంగ్‌స్టర్ వాడు ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉండేవాడు. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు అనంటే వాడి గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడేవాడు. ఎప్పుడు ఫోన్‌లోనే ఉంటాడు. ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ పిల్లతో ఎలా మాట్లాడాలో చెప్తున్నాడు. సాయంత్రం అక్కడికెళ్దాం అంటున్నాడు. సినిమాకెళ్దాం అంటున్నాడు. మొన్న అట్లా అన్నావు అంటున్నాడు. ఇట్లా అన్నావు అంటున్నాడు. నువ్వు అదేంటి ఈ డ్రెస్‌లో బాగున్నావు అంటున్నాడు. అది మాట్లాడుతున్నాడు. ఇది మాట్లాడుతున్నాడు. అక్కడ వచ్చే వాళ్ళందరి దగ్గర నుంచి బిల్లు కలెక్ట్ చేసుకుంటున్నాడు. అలాగే పక్కన నేనెళ్ళిన తర్వాత నాకు కావాల్సినవి క్వాలిటీ ఉన్నటువంటివి వాళ్ళు ఇవ్వలేదు. నేను గట్టిగా అరిచేసరికి ఇమ్మీడియేట్‌గా అతనొచ్చి, "ఈ ఆంటీ ఎప్పుడు ఇక్కడొస్తారు? ఎప్పుడు ఇలాంటివి ఇవ్వకండి. ఆవిడ ఇలాంటివి కాదు. ఆ పైన ఉన్నయి ఒరిజినల్సే కొంటారు." అంటే అప్పుడు అతనన్నాడు, "కాస్ట్ ఎక్కువని మేము చూపించలేదండి." "లేదు లేదు ఆవిడ ఒరిజినల్సే కొంటారు. ఆవిడ అదే ఇవ్వండి" అని చెప్పేసని అతను అది ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తర్వాత నేను ఒక 6 నెలలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను వేరేది కొనుక్కోవాలి అనుకుంటే, "మేడం అవన్నీ పైనున్నాయి ఆంటీ మీరు పైకి వెళ్ళండి" అని చెప్పేసని ఆ కుర్రవాడినిచ్చి పైకి పంపించారు. "ఇదేంటి మీ షాప్‌లోనే గదా నేనెప్పుడు పట్టుకెళ్తున్నాను. మీరే తెప్పించండి మళ్ళీ తర్వాత కొనుక్కుంటానంటే" "లేదు ఆంటీ మనదే పైన షాప్ ఉంది" అని. ఇమ్మీడియేట్‌గా నేను పైకెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ ఈ ఈ ఇక్కడ ఇంత షాప్ అనేది ఉంటే పైన దీనికి రెండింతల షాప్ అక్కడ ఉంది. అక్కడ ఉంది. అక్కడ షాపింగ్ చేసుకొని బిల్లు కట్టడానికి నేను కిందకొచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చారు. వచ్చినప్పుడు నేను అడిగాననమాట. "ఏంటి భయ్యా పైన కూడా తీసుకున్నారా మీరు? షాప్ చాలా బాగా హ్మ్, బ ఇది చేశారు. కొత్త కొత్తవి గూడా పెట్టారనంటే" "లేదు అమ్మ వీడికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను నేను. కాబట్టి తనకి ఒకటి ఏర్పాటు చేయాలి. తనని ఎస్టాబ్లిష్ చేసుకోమన్నాను. 1 ఇయర్ నేను టార్గెట్ పెట్టాను. చ చ్ 6 మहीने అందర్ అంటే 6 నెలల లోపే వాడు ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు" అని చెప్పేసని. అప్పుడు నేను అడిగాను, "ఏం చదువుకున్నావు బేటా" అంటే అతను చెప్పాడు, "బీటెక్ చదివాను ఆంటీ" అని చెప్పేసని. "చదువు అవ్వగానే ఏం చేస్తున్నావు" అనంటే, "నా బిజినెస్ చూసుకుంటున్నాను." "ఎప్పటినుంచి చూసుకుంటున్నావు" అంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడో, ఈ పిల్లలు స్కూల్ అవ్వగానే అండర్‌లైన్ దిస్ పాయింట్. స్కూల్ అవ్విన వెంటనే ఈ మార్వాడీస్ పిల్లలు వెంటనే వాళ్ళ యొక్క పెద్దలు ఏ వ్యాపారం చేస్తారో, ఆ వ్యాపారానికి సాయం కింద వెళ్ళిపోతారు.
సాయం కింద వెళ్ళిపోతారు. పుట్టినప్పటి నుంచి ఆ వ్యాపారంలో ఉన్నటువంటి మెలకువలు కానివ్వండి, తలనొప్పులు కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి ఆ కస్టమర్స్ యొక్క వ్యూస్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కానివ్వండి, వాళ్ళ టేస్ట్ కానివ్వండి తెలుసుకునేటటువంటి అవకాశం వీళ్ళకు ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా. నేను చిన్నప్పుడు చదువుకునేదాన్ని. టాటా ఇండస్ట్రీస్ అంటే టాటా బిర్లా అంటే నాకు రతన్జీ టాటా అంటే నాకు చాలా ఇష్టం. ఆయన హిస్టరీ చదివినప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ టాటా ఫ్యామిలీస్లో చిన్నప్పటి నుంచే కింద స్థాయి నుంచే పని చేసుకుంటూ వాళ్ళు చైర్మన్ అవ్వాలి అని అంటే తీసుకొని వచ్చి మా వాడు లండన్ నుంచి దిగేశాడు, వాడు పలానా చేశాడు, పలానా డిగ్రీలు పట్టుకొని వచ్చాడు, కాబట్టి నెక్స్ట్ ఎండి వాడే, నెక్స్ట్ చైర్మన్ వాడే, నెక్స్ట్ తర్వాత చూస్తే ఒక సంవత్సరం తర్వాత ఆ కంపెనీ సంకనాకి లోపల కూర్చుంటుంది. ఎందుకు అనంటే వీడికి అసలు ఆపరేషన్స్ ఏంటనేది ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారాలే తెలియవు. వాడు కూర్చుని వాడికి తెలిసిందేంటి, ఫ్లైట్ ఎక్కాడు, ఫ్లైట్ దిగాడు, దిగిన తర్వాత క్యాబిన్లో కూర్చున్నాడు. గ్రౌండ్ వర్క్, గ్రౌండ్ రియాలిటీ వాడికి తెలియదు. వ్యాపారం ఎలా నడపాలో తెలియదు. వాడికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలని కొలమానంగా తీసుకున్నాడు. మళ్ళీ వ్యాపారం మొదటికొచ్చింది. చాలామందిని నేను చూశాను ఇలాగా. ఆ కొడుకుల్ని పక్కన పెట్టుకుని తండ్రులే కొడుకుల్ని కేవలం నామకే వాస్తే చైర్మన్లుగానో లేకపోతే ఇంకొక దీని కిందగానో పెట్టుకుని తండ్రులు నడిపినటువంటి వ్యాపార సంస్థలు కోట్ల రూపాయల, వందల కోట్ల రూపాయల వ్యాపార సంస్థలు మనవి నాకు తెలుసు. ఈ విధంగా వాళ్ళు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇప్పటికీ మీరు చాలా 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 ఈ విషయం మళ్ళీ నేను తర్వాత వస్తాను. ఇక్కడ చూడండి, వీళ్ళు అక్కడ నుంచి మార్వార్ నుంచి వచ్చినటువంటి వీళ్ళు ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారంటే హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ పెద్ద వ్యాపార కేంద్రాలు, దుకాణాలు ఏమేమి ఉన్నాయి అంటే షాప్స్, జ్యువెలరీ హోల్సేల్ మార్కెట్లు, బంగారము హోల్సేల్ మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు. తర్వాత వీళ్ళు ఎక్కువ ఏ ప్రాంతం, వరంగల్లో, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్లో వస్త్రం, ధాన్యం అంటే క్లాత్స్, తర్వాత ధాన్యం మీకు తెలియదు కాదు, పప్పులు ఉప్పులు అవన్నీ. భారతదేశం మొత్తం మీద ఇండియా మొత్తంలో కూడా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు మొదలైన రాష్ట్రాల్లో వ్యాపార సమాజంగా తమిళనాడు అండర్లైన్ దిస్ పాయింట్. ఇక్కడ ఈ తమిళనాడు గురించి నేను మళ్ళీ మాట్లాడాలి. ఓకే, తమిళనాడు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో హోల్సేల్ ట్రేడ్ ట్యాక్స్ కలెక్షన్స్లో 30% పైగా మార్వాడి వ్యాపారం నుంచే వస్తుందని వ్యాపార సంఘాలు చెప్తున్నాయి. 30% వరకు కూడా ట్రేడ్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో 30% వాళ్ళు వస్తున్నారు. అసలు టోటల్గా ట్యాక్స్ పేమెంట్ ఎంత ఉంటుందో నేను మళ్ళీ తర్వాత చెప్తాను. తెలంగాణ మొత్తం రాష్ట్రంలో వ్యాపార ట్యాక్స్ రెవెన్యూస్లో ట్యాక్స్ పేయర్స్ 30% ఉంటే రెవెన్యూ అంటే రాష్ట్రానికి మిగులు ఎంత ఉంటుంది అంటే 10 to 15% అంటే ఎంత కూడా నేను లాస్ట్లో చెప్తాను వరకు మార్వాడి కంట్రిబ్యూట్ చేస్తారు. 24-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము జిఎస్డిపి అట్ కరెంట్ ప్రైజెస్లో 14.99 లక్షల కోట్ల రూపాయలు, 14.99 లక్షల కోట్ల రూపాయల ట్యాక్స్లు ఈ హైదరాబాద్లో వసూలు చేయబడుతున్నాయి. ట్యాక్స్లు నాట్ ఇన్కమ్, ట్యాక్సెస్ కట్టబడుతున్నాయి. అయితే దాంట్లో ఈ మార్వాడీస్ నుంచి మనకి హైదరాబాద్కి ఎంత మిగులు వస్తుంది అనేది మనం చూసాము అనంటే ఇక్కడ చూడండి, బిజినెస్ అసోసియేషన్స్ అండ్ ఎకనామిక్ స్టడీస్ అంచనాల ప్రకారము హైదరాబాద్లో ట్రేడ్ టర్నోవర్లో 30 to 35% మార్వాడీల వంతు, తెలంగాణలో హైదరాబాద్లో 30 to 35%, తెలంగాణ మొత్తం ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇన్కమ్ అంటారు, ఇది ట్యాక్స్ పేమెంట్ అంటే దీంట్లో నుంచి మళ్ళీ జిఎస్టీలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి కూడా కొంత పోతుంది. అలాగే వివిధ శాఖలకు అది వెళ్ళిపోగా రెవెన్యూ ప్రకారము 10 to 15%. దీన్ని జీడిపి స్కేల్కి అప్లై చేస్తే తెలంగాణ జీడిపిలో 8 to 10% మన యొక్క ఆర్థిక ఎదుగుదలకి, ఆర్థికపరమైనటువంటి ఇన్కమ్ సోర్సు, జీడిపి ఆదాయము పెరుగుదల 8 to 10% మార్వాడీలది ఉంది. మనకు మొత్తం ఎంత ట్యాక్స్ పరంగా ఎన్ని లక్షల కోట్లు వస్తుంది? 14.99 లక్షల కోట్లు. అంటే దాదాపు 15 లక్షల కోట్ల ట్యాక్స్ రూపంలో ఆదాయము తెలంగాణకి వస్తే హైదరాబాద్లో వీళ్ళకు ఉన్న హైదరాబాద్లో ట్రేడ్ టర్నోవర్లో
30-35% వ్యాపారం యొక్క టర్నోవర్లో సుమారు 1,00,000 రూపాయల వ్యాపారం హైదరాబాద్ మొత్తంలో అన్ని రంగాల్లో జరిగింది అనుకున్నాం. దాంట్లో మార్వాడీల ట్రేడ్ 30-35% అంటే 30,000-35,000 రూపాయల ట్రేడింగ్ వ్యాపారము లావాదేవీలు వాళ్ళ ద్వారానే జరుగుతున్నాయి. వాళ్ళ ద్వారా జరగడం ద్వారా ఇక్కడ 10-15% అంటే దాదాపు 15 లక్షల్లో 10% అంటే ఎంత? 1,50,000 కోట్ల రూపాయల ఇన్కమ్ వాళ్ళ నుంచి తెలంగాణకి వస్తుంది. కేవలం మార్వాడీస్ అనేటటువంటి ఆ ఒక్క జాతి నుంచి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక మాట మాట్లాడతాను. వాళ్ళు ఎదిగిపోతున్నారు, వాళ్ళు ఇంకొకళ్ళకి అవకాశాలు ఇవ్వటం లేదు, వాళ్ళకి వాళ్ళే దోచుకుంటున్నారు అని మాట్లాడతాను. నేను మార్వాడీ షాప్లో, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క చోట్ల కిరాణా షాప్ దగ్గర నుంచి వాళ్ళే ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు పెట్టుకున్నటువంటి కిరాణా షాప్కి వెళ్ళండి, వేరే వాళ్ళు పెట్టినటువంటి ధరలు చూడండి, వాళ్ళ ధరల మీద కనీసం ఎంతో కొంత 2-3% తక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఇమీడియట్గా తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఇస్తాడు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు 100 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొన్నాడు అనంటే దాని మీద ట్యాక్స్ ఎంత కట్టాలి, ఎంత పర్సంటేజ్ కట్టాలి? ఒక 12 రూపాయలు అంటే 112 రూపాయలు. వెంటనే వాడు ఏం చేస్తాడు అంటే దాన్ని 120 రూపాయలకి అమ్మేస్తాడు. 8 రూపాయల లాభం నాకు చాలు. ఇక్కడ ఏమవుతుంది? ట్యాక్స్ కట్టేశాడు, తెచ్చిన 100 రూపాయలకి, కొన్న సరుకుకి. అలాగే 100 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడ మళ్ళీ తిరిగి కట్టేశాడు. 8 రూపాయలు ఆ రోజు అతని ఇన్కమ్ నిలబడిపోయింది. ఆ రోజు ఇన్కమ్ నిలబడిపోయింది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు అంటే, కొందరిని ఒక వర్గం పేరు నేను చెప్పను. ఇక్కడ ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు అప్పు తీసుకొచ్చినా, లేకపోతే తరతరాల నుంచి వాళ్ళు అదే బిజినెస్లో ఉండడం వల్ల, ఆస్తులు ఉండడం వల్ల, ఇన్కమ్ ఉండడం వల్ల 100 రూపాయలు పెట్టి కొన్నటువంటి వస్తువుని 250కి ఫిక్స్డ్ రేట్ పెట్టుకొని కూర్చుంటాడు. 250 వస్తే అమ్ముతా, లేకపోతే నేను అమ్మను, నా షాప్లో ఇంతే అని కూర్చుంటాడు. ఈలోపు ఆ 250 రూపాయలు పెట్టినటువంటి వస్తువు వీడు షాప్లోకి రాగానే ఇక్కడ మనకి ఎంత? 12 రూపాయలు ప్లస్ 8 రూపాయలు, 120 రూపాయలు. 120 రూపాయలకే ఇక్కడ దొరుకుతుందన్నప్పుడు అదేంటి, కన్స్యూమర్ ఎక్కడికి వెళ్తాడు? వినియోగదారుడు ఎక్కడికి పోతాడు? 120 రూపాయలది కొనేస్తాడు. వాడు వెంటనే ఇంకొకటి తెస్తాడు. ఈ 250 రూపాయలది ఎవడు కొంటాడు? ఇక్కడ వీడి దగ్గర ఇంత దొరుకుతుందని తెలియకనో, లేకపోతే అక్కడ ఆ షాప్కి దగ్గర ఉన్నటువంటి వాడో, తెలియనటువంటి వాడో దాన్ని కొనడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఈ ఇన్ని రోజుల్లో ఈ 100 రూపాయలు, ఈ 120 రూపాయల వస్తువుల్ని ఎన్ని అమ్ముతాడు? ఎన్ని రూపాయల లాభం మార్వాడీకి వచ్చింది? దిస్ ఈజ్ ద ట్రేడ్ సీక్రెట్ ఆఫ్ మార్వాడి.